లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. వెరీ గుడ్ నాన్న. కరోనా టైంలో చాలా ఫేమస్ అయినటువంటి పాట మనకంటే ఏముంది, నా బ్రతుకు దినములు లెక్కించలేర్పుము అనేటటువంటి పాట చక్కగా పాడినందుకు వారిద్దరు కూడా వందనాలు. కుటుంబ సభ్యులు ముందుకు రండి. ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్. అమ్మాయి రాజ్ కిరణయ్య గారు. ప్రార్థించుదాము. మా ఆకాంక్షకు ఆధారమును, మా నిరీక్షణకు ఆస్పదమును, మా విశ్వాసమునకు కర్తయ్య అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ద్వారా మా జీవితములన్నింటినీ కూడా పునరుజ్జీవితంలోనికి నడిపించుట కొరకై ఈ లోకమునందు వారిని జన్మింపచేసి ఈ లోకమునందు వారు నరునిగా జీవించి మరణించి తిరిగి లేచి పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ నీ చనిపోడు అని ఆ గొప్ప విశ్వాస స్థితిని మరియు నిరీక్షణాస్పదమును మాకు అందించినటువంటి మీ ప్రియ కుమారుని మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప కలిగినటువంటి మా తండ్రి, ఇదిగో అట్టి మాటలను జ్ఞాపకం చేసుకొనొచ్చు గడిచినటువంటి దినము యందు నీ యొక్క ప్రియ దాసుడైనటువంటి డేవిడ్ రాజ్ అంకుల్ గారు మీ యొక్క పవిత్రమైనటువంటి పిలుపును, జోసెఫ్ రాజు గారు మీ యొక్క పవిత్రమైనటువంటి పిలుపును అందుకొని ప్రభువా, వారు ఈ లోక యాత్ర చాలించి మరియు పరలోక యాత్ర కొనసాగించుట కొరకై నీ కృపలో ముందుకు సాగిన విధానం అంతటిని బట్టి వేలాది స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకమునందు వారు జీవించినటువంటి మంచి జీవితమును బట్టి మేము ట్రిబ్యూట్స్ వినియోగించున్నాం. దయగలిగినటువంటి మా ప్రభువ, అట్టి మంచి జీవితం ఈ లోకమునందు చాలా తక్కువ మంది జీవించి వారు ఉంటున్నారు. ఈ లోకంలో నీకు వారు సాక్షార్థమైన బిడ్డగా జీవించి దయగలిగినటువంటి మా ప్రియ పరలోక ప్రభువ, ఇప్పుడు నీ యందు నిత్య విశ్రాంతిని నెమ్మదిని పొందుతున్నాడని విశ్వసిస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకమునందు వారికి సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి మీ ప్రియ దాసరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ప్రతిదినము తనతో మాట్లాడువారు, ప్రతిదినము తన యొక్క మాటలు వినువారు, ప్రతిదినము తనని చూసుకునేవారు, ప్రతిదినము